హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యశూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు మనం ఎంతో సింపుల్గా చేసుకునే ఎగ్ కర్రీ చూస్తున్నామండి. సో దీనికి ముందుగా ఒక గ్రైండర్లో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ఒక 2 టమాటాస్ అండ్ ఒక 7 to 8 కాజు తీసుకోండి. దీన్ని పేస్ట్ చేసుకోండి. అండ్ నేను ఎగ్ బాయిలర్లో నేను ఒక 4 eggs అయితే బాయిల్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. సో సింపుల్ అండి ఇంతే. సో ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్తే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కర్డ్లో మనం మిర్చి పౌడర్, టర్మరిక్ పౌడర్ అండ్ గరం మసాలా, ధనియా జీరా గరం మసాలా మిక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. అండ్ సాల్ట్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కర్డ్లో మంచిగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. సో కర్డ్ అనేది మంచిగా మసాలాస్ కర్డ్లో మిక్స్ అవ్వాలండి. ఏం లంప్స్ లేకుండా మంచి స్మూత్ పేస్ట్ వచ్చేలాగా మంచిగా మిక్స్ చేసి సైడ్కి పెట్టేసుకోండి. సో ఇక్కడ లంప్స్ లేకుండా ఉండటానికి నేను కొన్ని వాటర్ కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే కర్డ్ చాలా గట్టిగా ఉంది కదా. సో కొన్ని రిక్వైర్డ్ వాటర్ వేసి ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా చేసి సైడ్కి పెట్టుకోండి. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో మీరు టర్మరిక్ పౌడర్, మిర్చి పౌడర్ అండ్ సాల్ట్ కొంచెం చాలా స్మాల్ క్వాంటిటీలో తీసుకోండి. ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో యాడ్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అందులో వేసి కొంచెం రోస్ట్ చేయండి. వాటిని ఫ్రై చేస్తే సరిపోతుంది అన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు రోస్ట్ చేసుకుంటే మరి ఈక్వల్గా కుక్ అవుతాయి. సో మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఎగ్లో నుంచి. సో ఆ ఎగ్స్ సైడ్కి తీసుకొని అదే ప్యాన్లో నేను 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా ఉంది కనుక నేను ఇక్కడ డైరెక్ట్ యూస్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఫ్రెష్ది లేకపోతే మీరు ఆనియన్స్ టమాటో పేస్ట్ చేసినప్పుడే అందులో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్. సో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సో కర్రీ లీవ్స్ ఒక 2 మిర్చి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందు కర్డ్ ప్రిపరేషన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో ఆ కర్డ్ ప్రిపరేషన్ అనేది ఆయిల్లో వేసి అసలు గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్గా హై ఫ్లేమ్ మీద మిక్స్ చేయండి. సో కర్డ్ అనేది ఇరిగిపోకుండా లంప్స్ లేకుండా మంచిగా గ్రేవీలో కలిసిపోతున్నట్టుగా వస్తుందన్నమాట. సో హై ఫ్లేమ్ మీద కర్డ్ మిక్చర్ వేసి కంటిన్యూస్గా కలపండి ఒక 2 minutes. సో మనకి ఇది కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, టమాటో అండ్ కాజు పేస్ట్ ఉంది కదండి, అది కూడా ఆయిల్లో వేసి మంచిగా కుక్ అయ్యేలా పచ్చివాసన పోయేలాగా కుక్ చేసుకోండి. సో కాజు వేస్తే ఆ థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. గ్రేవీకి మంచి లుక్ వస్తుంది, చూస్తున్నారు కదా. సో ఆయిల్ పైకి తేలింది, మంచి కుక్ అయింది. కుక్ అయిన తర్వాత 1 cup వాటర్ యాడ్ చేసుకుందాము. సో గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా, అందుకని నేను ఒక 1 cup వాటర్ యాడ్ చేశాను ఇక్కడ. సో జస్ట్ ఒక 2 minutes కుక్ అయితే సరిపోతుందండి. సో ఒక 2 minutes కుక్ అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు నేను ఇందులో కొత్తిమీర చిన్నగా తరిగి వేసుకుంటున్నాను. అండ్ ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ మీ రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకోండి. వేసుకొని ఒక 2 to 5 minutes లో ఫ్లేమ్ మీద కుక్ అయితే మన ఎగ్ కర్రీ చాలా టేస్టీగా రెడీ అవుతుందండి. సో మీరు కూడా చాలా సింపుల్గా వితిన్ 15 minutesలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా
కమెంట్ సెషన్లో తెలపాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యశూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.